ముందుగా అనుకున్నట్టే ఈరోజు కూడా 6కి లేచాను, ఎందుకంటే ఒక కూరే వండుతాను. సో 6కి అయితే లేచాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. 6:40కి వీడియో తీశాను. అంటే 6కి లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను స్టవ్ మీద. నైట్ తోడుపెట్టిన పాలు సరిగ్గా తోడుకోలేదని మళ్ళీ కొంచెం గోరువెచ్చగా మరగబెట్టాను. తర్వాత అవి దించేసి నేను తాగడానికి వేడినీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఈరోజు మా కర్రీ గుత్తి వంకాయ కూడా వండేస్తున్నాను. తర్వాత పాలు మరపెట్టేసి అమ్మకి టీ కూడా ఇచ్చేసాను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మేడపై నుంచి మెట్లు కింద గుమ్మాలు మొత్తం అన్ని తుడిచేసుకున్నాను. ఈరోజైతే వాకిలు కూడా కడిగేసి నీట్గా ముగ్గు కూడా పెట్టేశాను. ముగ్గు నేనే పెట్టాను, బాగుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను బ్రష్ కూడా చేసేసాను. డాడీకి ఈరోజు టిఫిన్ తేవద్దని చెప్పేశాను. పాలు ఉన్నాయి కదా, కార్న్ఫ్లెక్స్ కలుపుకుందామని నిన్న డీమార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ ఈ కేజీ 1 ప్యాకెట్ తెచ్చుకున్నాను. 250 రూపీస్ పడింది. మనం తిని ఒక 10 నిమిషాల ముందు అవి పాల్లో నానబెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం కావాల్సిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో బనానా ఉంది కదా, సో అది యాడ్ చేసేసుకున్నాను. అవి నానబెట్టేసిన తర్వాత ఆ 10 మినిట్స్లో నేను మామూలుగా చిన్న చిన్న ఇంట్లో పనులు చేసేసుకున్నాను. మంచిగా తినేసిన తర్వాత మీకు గుర్తుందా, మొన్న రబ్బర్ బ్యాండ్ అండ్ రింగ్ ఆర్డర్ వచ్చిందని? అవి ఊర్లోనే కదా, డెలివరీ చేసేయడానికి కూడా వెళ్ళాను. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు అలా ఫోన్ చూశాను. నాకు ఇన్స్టాలో వేరే అకౌంట్ కూడా ఉంది కదా, దానికి ఏమైనా మెసేజెస్ వచ్చాయా లేదా అని అన్నీ చూసుకుంటున్నాను. నిన్న 2 వీడియోస్ షూట్ చేసుకున్నాను కదా, వాటికి స్క్రిప్ట్ ముందు రాసుకున్నాను. అంటే ఇలా రాసుకుంటే ఈజీగా ఫస్ట్ బేగా మాట్లాడేయచ్చు కదా అని. ఈ రాసేసుకున్న తర్వాత ఆకలేస్తుందని 12కి లంచ్ కంప్లీట్ చేసేసాను. తినేసాను కదా, ఇంకే పని లేదు కదా అని చెప్పి అయితే పడుకుని పోయాను. చాలా నిద్ర కూడా వచ్చేసింది. మళ్ళీ 3కి లేచాను. లేచిన తర్వాత గుర్తుకొచ్చింది ఈరోజు అసలు వాటరే తాగలేదని. కానీ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పాను కదా, కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలని. సో తాగడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ మళ్ళీ గుమ్మాలు తుడిచేసుకొని మంచిగా సామాన్లు కూడా మొత్తం తోమేశాను. తర్వాత కొన్ని బట్టలు కుట్టించుకోవడానికి ఉంటాను. మా ఇంటి దగ్గరే టైలర్ ఆంటీ, సో ఆవిడ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించుకొని తెచ్చేసుకున్నాను. తర్వాత మొన్న ఉతికిన బట్టలు మొత్తం ఈరోజు మడత పెట్టాను ఫుల్గా. దేనికి అవి సెపరేట్ చేసేసి ఐరన్కి ఇవ్వాల్సినవి కూడా అన్నీ సెపరేట్గా పెట్టేసుకొని మొత్తం నీట్గా ఫోల్డ్ చేసి సర్దేశాను. ఈవినింగ్ అమ్మ వెజిటేబుల్స్ తెచ్చారు, అవి కూడా మొత్తం సర్దేసి నేను పాలు కూడా మరపెట్టేశాను. మధ్యాహ్నం గుత్తి వంకాయ మసాలా ఫుడ్ కదా తిన్నాను. సో నైట్కి అయితే పెరుగన్నం తినేసి పడుకున్నాను. సో డే 3 అయితే ఇలా గడిచింది. డే 4 ఎలా గడుస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి.